హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు విహార్ ఎక్స్ప్రెస్. ఈరోజు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే నర్సాపురం ఎందుకు హెడ్ క్వార్టర్స్ అవ్వాలి, అసలు నర్సాపురం యొక్క చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏరియా కూడా బాగుపడుతుంది. హెడ్ క్వార్టర్స్ కాలేదు, నర్సాపురం జిల్లా అయినప్పటికీ నర్సాపురం ఎందుకు హెడ్ క్వార్టర్స్ అవ్వాలో తెలుసుకునే ముందు అసలు నర్సాపురం యొక్క చరిత్ర తెలుసుకుందాం. నరసరావుపేట, నరసింహపురం నుంచి వచ్చిందే నర్సాపురం అనే పేరు. నర్సాపురం విస్తీర్ణత 1,00,000 పైనే జనాభా ఉన్న ఊరు. 17వ శతాబ్దం అనగా 1580లో డచ్ వారు మన నరసాపురం వచ్చినప్పుడు పెద్ద ఎత్తున నౌకా నిర్మాణం సాగింది. అప్పట్లో ఇక్కడ నౌకా నిర్మాణం ఒక పరిశ్రమగా వర్ధిల్లింది. ఆ నిర్మాణమైన నౌకలను ఎగువ వరదల్లో గోదావరి పోర్టు మీదున్న సమయంలో నదీ మార్గం ద్వారా సముద్రంలోకి ప్రవేశపెట్టేవారు. నరసాపురంలో తయారైన నౌకలన్నీ ప్రధానంగా మచిలీపట్నం నౌకాశ్రయానికి చెందిన వ్యాపారులు వాడేవారు. ఆ కాలంలో డచ్ వారి స్థావరంగా ఉన్నది మన వైన్ కళాశాల. 1670ల నుంచి పోర్చుగీస్ నౌకలు భారతీయ వాణిజ్యంలో అగ్రస్థానాన్ని ఆక్రమిస్తూ పోవడంతో డిమాండ్ పడిపోయి ఇక్కడ నౌకా నిర్మాణ పరిశ్రమ క్రమేపీ కనుమరుగైంది. ఆ సమయం నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు సెకండ్ హెడ్ క్వార్టర్ కింద ఉంది నరసాపురం. అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం 13 జిల్లాలుగా ఉన్న మన రాష్ట్రం 26 జిల్లాలుగా మార్చడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో నరసాపురం జిల్లా ఒకటి. కానీ నరసాపురం జిల్లాలో హెడ్ క్వార్టర్స్గా మాత్రం నరసాపురం లేదు. ఆ స్థానంలో భీమవరం ఉంది. అసలు నరసాపురం ఎందుకు హెడ్ క్వార్టర్స్ కాకూడదు, అసలు మన నరసాపురానికి ఏమున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. మన పశ్చిమ గోదావరి జిల్లాకు హెడ్ క్వార్టర్స్ ఏలూరు, సెకండ్ హెడ్ క్వార్టర్ నరసాపురం. ఏలూరులో కలెక్టర్ ఆఫీస్ ఉంటే సబ్ కలెక్టర్ ఆఫీస్ నరసాపురంలో ఉంది. ఏలూరులో ఎస్పీ ఆఫీస్ ఉంటే మన నరసాపురంలో డిఎస్పీ ఆఫీస్ ఉంది. అంతేకాదు ఆర్డీఓ ఆఫీస్ ఉంది, తీర ప్రాంతం కలిగి ఉంది. పశ్చిమ గోదావరికి హెడ్ క్వార్టర్స్గా ఏలూరు అయినా గోదావరికి ఆనుకుని ఉంటుంది మాత్రం నరసాపురమే. అంతేకాదు ల్యాండ్ కాస్ట్ కూడా భీమవరంతో పోలిస్తే నరసాపురంలో చాలా తక్కువగా ఉంటాయి. సో గవర్నమెంట్ సులువుగా తక్కువ ఖర్చుతో ఊరిని డెవలప్ చేయొచ్చు. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి జిల్లాలో సెకండ్ హెడ్ క్వార్టర్స్ కింద కొనసాగుతుంది నరసాపురం. ఎందుకని నరసాపురం హెడ్ క్వార్టర్స్ చేయరు, వీటిని ఎందుకు చేశారు? కాకినాడ నుంచి బాపట్ల వరకు 5 తీర ప్రాంతాలు ఉన్నాయి. అవి కాకినాడ, అమలాపురం, నరసాపురం, మచిలీపట్నం, బాపట్ల. నరసాపురం తప్ప మిగతా 4 ప్రాంతాలు జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఉన్నాయి. బాపట్ల చాలా చిన్న ఊరు నరసాపురంతో పోలిస్తే, అయినా దాన్ని హెడ్ క్వార్టర్స్గా ఉంచారు. నరసాపురానికి వశిష్ఠ వారధి అనేది చాలా చిరకాల స్వప్నం. అలాంటిది స్వప్నం నెరవేరబోతుంది. 65 కోట్లతో మనీ వెచ్చించి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా జరిగింది. బీచ్ డెవలప్మెంట్, హార్బర్, మంచినీటి సమస్య ఎన్ని అభివృద్ధి చేసినా అది నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఇది హెడ్ క్వార్టర్స్ కోసం. అది వేరేగా చూడాలి, ఇది వేరేగా చూడాలి. ఎందుకని మనం గట్టిగా అడగాలి నరసాపురం హెడ్ క్వార్టర్స్ కావాలని. 2001లో 216 జాతీయ రహదారి ముందుగా నరసాపురంకి వచ్చి తర్వాత భీమవరం వెళ్ళిపోయింది. సో మనం అప్పుడు పోరాడి మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకున్నాం. మెడికల్ కాలేజ్ ముందు మనకు వస్తే తర్వాత అది పాలకొల్లుకు వెళ్ళిపోయింది. ఈసారి మాత్రం మన హెడ్ క్వార్టర్స్ మాత్రం మనం వదులుకోకూడదు. నరసాపురం హెడ్ క్వార్టర్స్ అయితే మనకు కలిగే ఉపయోగాలు: గవర్నమెంట్ నిధులు ఎక్కువగా వస్తాయి. జిల్లాకు శాంక్షన్ అయ్యే ప్రతి గ్రాంటు నరసాపురానికి వర్తిస్తుంది. చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు చాలా బాగుపడతారు. అసలే కరోనా వల్ల చితకబడిన చిరు వ్యాపారులకు హెడ్ క్వార్టర్స్ అయితే కొంచెం ఊతంగా ఉంటుంది అభివృద్ధి చెందడానికి. ప్రతి జిల్లా పార్లమెంట్ యొక్క నియోజకవర్గాన్ని హెడ్ క్వార్టర్స్గా చేస్తామని బైలాస్లో చెప్పారు. అంటే నరసాపురం నియోజకవర్గం ఒక పార్లమెంట్ కూడా. సో పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న నరసాపురాన్నే హెడ్ క్వార్టర్స్గా చేయాలి.
సెంట్రల్ గవర్నమెంట్ తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఒక నామ్ కూడా ఉంది. నర్సాపురాన్ని వాస్తవులుగా నేను నర్సాపురాన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నర్సాపురం జిల్లా ప్రకటించినప్పటికీ నర్సాపురం హెడ్ క్వార్టర్స్ కాలేదు. ఎందుకని కాలేదు అనుకుంటున్నారు మీరు? నర్సాపురం హెడ్ క్వార్టర్ దేనికోసం కాలేదంటే మేము చదువుకోలేదు కదా పెద్ద. దానికి ఐడియా ఏంటంటే మనకి రాజ్యాంగం మనకు ఉండే వల్ల మంచిదే కదా. అది ఎడగొడతామంటే తప్పది. మనకి నర్సాపురం జిల్లా కావాలి అదండి. జిల్లా అయితే ఏం కోరుకుంటున్నారు మీరు జిల్లా అవడానికి? జిల్లా అయితే మన రాష్ట్రం మన బాగుంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి నర్సాపురంలో ఉంటున్నారు? మన ఊరేనండి, ఈ ఊరే కొప్పరే, మన నర్సాపురం మండలమే. నర్సాపురం మండలం అంటే మేము పుట్టింది, మా తాతలు పుట్టింది, మా తాతలు ముత్తాతలు కూడా పుట్టింది నర్సాపురమేనండి. రోజు నర్సాపురం జిల్లా అండి, అంతే కదా. నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా. ఇప్పుడు హెడ్ కోస్ట్ అవ్వాలని మేము కోరుతున్నాం. రైతులకి, మాకు కూలి పని చేసుకునే వాళ్ళకి, వ్యాపారస్తులకి బాగుంటుందని మేము కోరుతున్నామండి. క్వార్టర్స్ అయితే మీకు ఏంటి ఉపయోగం? మాకు రైతులకు ఉపయోగం అండి. అదే ఏ విధంగా? వ్యవసాయానికంటే కూలి పనికి అన్నా వ్యాపారాలకి. ఎంతకాలం నుంచి మీరు నర్సాపురంలో ఉంటున్నారు? మాది నర్సాపురం కాదండి, మాది కొప్పరండి, నర్సాపురం మండలం. నర్సాపురం హెడ్ క్వార్టర్స్ అవ్వాలని మీరు ఆశపడుతున్నాం అండి, ఆశపడుతున్నాం. ఇప్పుడు నర్సాపురం జిల్లా హెడ్ క్వార్టర్స్ కింద ప్రకటించలేదు. నర్సాపురం జిల్లా అయినప్పటికీ హెడ్ క్వార్టర్స్గా ఎందుకు ప్రకటించలేదని మీరు అనుకుంటున్నారు? చాలా చింతించాల్సిన విషయం. స్టేట్ గవర్నమెంట్ ఈ 26 జిల్లాలు చేసినప్పటికీ అన్ని జిల్లాలకి వాటి నియోజకవర్గాలే హెడ్ క్వార్టర్స్ అయినాయి. నర్సాపురం ఒక్కటి మాత్రమే హెడ్ క్వార్టర్స్ అవ్వలేకపోయింది. బట్ ఇట్ ఈజ్ ప్రపోజల్ ఉంది కాబట్టి ఫైన్. సో హెడ్ క్వార్టర్స్ ఇలాగా జరిగినందుకు చాలా బాధగా ఉంది. ఈ విషయం మీద ప్రభుత్వం, నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు గారు ఒకసారి పునరాలోచించి ప్రజల అభిప్రాయ సేకరణ చేసి దీన్ని సీఎం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా నర్సాపురం హెడ్ క్వార్టర్స్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు నర్సాపురం హెడ్ క్వార్టర్స్ అయితే మీకు కలిగే ప్రయోజనాలు ఏంటి? నర్సాపురం హెడ్ క్వార్టర్స్ అయితే మెయిన్లీ నర్సాపురం పీపుల్కి, నర్సాపురంలో నివసించే వాళ్ళందరికీ, నర్సాపురంలో వృత్తి వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా చాలా మేలు చేసినట్టు అవుతుంది గవర్నమెంట్. ఎందుకంటే నర్సాపురం హెడ్ క్వార్టర్స్ని భీమవరంలో పెట్టారు. వెస్ట్ గోదావరి హెడ్ క్వార్టర్స్ నర్సాపురం కాకుండా తీసుకెళ్ళి భీమవరంలో పెట్టారు. భీమవరం ఆల్రెడీ వెల్ డెవలప్డ్. అక్కడికి వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులు పెట్టాలన్నా అక్కడ ల్యాండ్ అనేది చాలా హై కాస్ట్లో ఉంటుంది. అంత ఇన్వెస్ట్ చేసి ల్యాండ్ కొని మళ్ళీ ఆఫీసులు కట్టేది చాలా గవర్నమెంట్కి చాలా భారం అవుతుంది. అదే నర్సాపురం అయితే ఆల్రెడీ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది, ఆల్రెడీ డిఎస్పీ ఆఫీస్ ఉంది. ఎందుకంటే ఇది జిల్లాకి ఇది వరకు సెకండ్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి గవర్నమెంట్కి సంబంధించిన అన్ని హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉన్నాయి. కాకపోతే కొంచెం ఎక్స్టెన్షన్ కోసం అవుతుంది, చేసుకోవాల్సి ఉంటుంది. దానికి తగ్గ ల్యాండ్స్ కూడా అవైలబిలిటీ గ్యారంటీగా ఉంటుంది. అది నాకు తెలిసి ఉంటుంది. ల్యాండ్స్ రేట్ కూడా ఇక్కడ తక్కువ. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్, ఇక్కడ రేపొద్దున గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చి ఇక్కడ నర్సాపురం హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడ జాబ్ చేసుకుంటే వాళ్ళు రేపొద్దున ఇప్పుడు స్థలం కొనుక్కి ఇల్లు కట్టుకోవాలంటే ఇక్కడ పాసిబిలిటీ ఉంటుంది. అదే భీమవరంలో అయితే ఒక స్థలం, ఒక గజం కూడా భూమి కొనలేని పరిస్థితుల్లో భీమవరం రేట్లని ఆ రేంజ్లో ఉంటాయి. సో ఇక్కడ వచ్చి జనాభా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చి ఇంకా గవర్నమెంట్ ఇలాగ నర్సాపురం డెవలప్ అవడం వల్ల వ్యాపారాలు అనేది, రోడ్ సైడ్ చేసుకునే వ్యాపారాలు అన్నీ కూడా చాలా బాగుపడి జనాల యొక్క ఆర్థిక పరిస్థితి అనేది చాలా మెరుగుపడుతుంది. ఇప్పుడు నర్సాపురంలో కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం. నర్సాపురంలో ప్రసిద్ధి చెందిన దేవాలయం శ్రీ ఆదికేశవ ఎంబర్మన్నర్ కోవెల. ఇది భారతదేశ ప్రసిద్ధ వైష్ణవాలయాల్లో ఇది ఒకటి. కొండాలమ్మ దేవాలయం. ఈ ఆలయం గోదావరి ఒడ్డున పాతరేవు కొత్తరేవుల మధ్య ఉంది. ఇక్కడ విగ్రహం గోదావరి దేవాలయం దగ్గరలోనే దొరికింది, అందుకనే ఇక్కడే ప్రతిష్ఠాపించారు. ఈ దేవాలయానికి కూడా వందల సంవత్సరాల చరిత్ర ఉంది. అంతేకాదు ఇక్కడ జగన్నాథ స్వామి దేవాలయం కూడా ఉంది. పూరి తర్వాత అంత పేరు ఉన్న దేవస్థానం ఈ నర్సాపురంలోనే ఉంది. ఈ దేవస్థానం కూడా చాలా వందల సంవత్సరాల చరిత్ర దాగి ఉంది. నర్సాపురంలో ప్రముఖులు కూడా చాలామంది ఉన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చదువుకున్న టైలర్ హై స్కూల్ కూడా ఇక్కడే ఉంది. అంతేకాదు
అల్లూరు సీతారామరాజు కళాక్షేత్రం కూడా ఏర్పాటు చేయబడింది. అంతేకాదు బాపు గారి పుట్టిన ఈ ఊరిలో బాపు గారి కళాక్షేత్రం కూడా ఏర్పాటు చేయబడింది. నరసాపురానికి రోడ్డు, రైల్వే మార్గాలు కూడా చాలా బాగుంటాయి. సుదూర మార్గాల నుంచి ఇక్కడికి రైల్వే, రోడ్డు రవాణా సదుపాయాలు చాలా బాగున్నాయి. నరసాపురం రైల్వే స్టేషన్లో ఇదివరకు సింగిల్ లైన్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు దాన్ని డబ్లింగ్ లైన్స్ కింద కూడా మార్చడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న నరసాపురం ప్రజలు, అంతేకాకుండా ఉభయ గోదావరి ప్రజలు కూడా వేచి చూస్తున్న కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ కూడా పనులు జరుగుతున్నాయి. నరసాపురానికి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంది. ఈ మధ్యనే దీన్ని 100 పడకల గవర్నమెంట్ హాస్పిటల్ కింద కూడా మారుస్తున్నారు. నరసాపురం అంటే ముందుగా గుర్తుకొచ్చేది గోదావరి. ఈ గోదావరి ఎంత బాగుంటుందో అలాగే నరసాపురం యొక్క ప్రజల ఆప్యాయతల అనురాగాలు కూడా అంతే బాగుంటాయి. మీరు చూస్తుంది వలందర్ రేవ్. ఇక్కడ వశిష్ఠముని తపస్సు ఆచరించాడని ఇక్కడ వలందర్ రేవ్తో పాటు వశిష్ఠ రేవ్ అని కూడా పేరుంది. ఇది వీర జవాన్ల స్మారక చిహ్నం. చుట్టుపక్కల పచ్చని వరి పొలాలతో ఎంతో పచ్చదనంతో కూడిన ఊరు మా నరసాపురం. నరసాపురం దగ్గరలో అనేక సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో పేరుపాలెం బీచ్ ఒకటి. బీచ్ ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఇక్కడ సముద్రం తీరంన వేలంకిని మాత మందిరం కూడా ఉంది. నరసాపురానికి మెయిన్గా ఉండే పరిశ్రమ లేసు పరిశ్రమ. ఇక్కడ అంతర్జాతీయ లేసు పరిశ్రమ కూడా ఉంది. చాలా పెద్ద ఎత్తున ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మా ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. మీరు మాకు ఏమైనా సజెషన్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. షేర్లు, లైక్లు మర్చిపోకండి.